దౌహృదము అంటే ద్విహృదయం, అంటే ఆ స్త్రీ హృదయమును లోపల ఉండేటువంటి గర్భానికి సంబంధించినటువంటి హృదయము రెండిటికీ కూడా తృప్తి కలిగిస్తూ ఉండాలట. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారంటే గర్భవతిని ఏమి కోరితే అవి ఇవ్వాలి, ఆమెను అతృప్తిపరచకూడదు అని చెప్తూ ఉంటారు. అవన్నీ అయిన తర్వాత ఆమె మామూలుగా కాల పరిమితి అయిపోయిన తర్వాత లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం శ్రీ పార్వతీవ సుఖినీ శుభవీక్షితే చ జాయా సతీ శివగురోర్నిజతుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ గురౌ చ కేంద్రే. ఆ ఆర్యాంబకు మంచి ముహూర్తాన గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా అని చెప్తున్నాడు. గురోహో నిజతుంగ సంస్థే సూర్యే, సూర్యుడు తన స్థానంలో ఉచ్చస్థితిలో ఉండగా, అలాగే కుజగ్రహం, రవిసుతుడు యముడు, తర్వాత గురువు బృహస్పతి, వీళ్ళందరూ కేంద్ర స్థానంలో ఉండగా, అంటే ఇది జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. అవన్నీ ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటే ఉన్నతోన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుందని శాస్త్రకారులు చెప్పారో అటువంటి ముహూర్తంలో అటువంటి పద్ధతిలో కుమారుడు కలిగాడు అని చెప్తున్నారు. లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం. ఎలాగట? శ్రీ పార్వతీవా, పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్టుగా. పార్వతి కుమారస్వామి, కుమారస్వామి జననం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. కుమారుడు ఆయన చాలా గొప్పవాడు. అంటే పరమేశ్వరుడే తన తత్వాన్ని గణపతి యందు కుమారస్వామి యందు నిక్షేపించితే వాళ్ళే వేరే స్వరూపంతో మనకందరికీ ఆరాధింపబడే వాళ్ళై ఏర్పడ్డారు. గణపతిని గురించి మనందరికీ తెలుసును. పార్వతి నలుగు పిండి పెట్టుకుని స్నానం చేస్తూ ఆ పిండితో ఒక బొమ్మను తయారు చేసి వాడికి ప్రాణప్రతిష్ఠ చేసి ఎవరిని లోపలికి రాకుండా చూస్తూ ఉండమన్న చెప్పిందనే కథ ఒకటి వారికి బాగా తెలుసు. బాగా ప్రచారానికి రాని ఒక కథ ఉంది, వరాహ పురాణంలో ఉంది. ఓసారి పార్వతి పరమేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అలాగ కైలాసంలో ఓ మంచి ప్రదేశంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారట. చెప్పుకుంటుంటే హఠాత్తుగా పరమేశ్వరుడికి ఒక ఆలోచన వచ్చిందిట. పంచభూతాల్లో అన్ని భూతాలకు ఏదో ఒక రకమైనటువంటి స్వరూపం ఉంది, ఆకాశానికి ఏమీ స్వరూపం లేదే అని అట్లా కాసేపు అలా చూసేట. పైన చూసేటప్పటికీ ఆ చూపు నుండి ఒక అత్యద్భుతమైనటువంటి కాంతి వాళ్ళందరి ముందరికి వచ్చి పరమ సుందరాకారమైనటువంటి ఒక పిల్లవాడు అక్కడ కనిపించాట. పరమసుందరం, ఎంత అందంగా ఉన్నాడంటే అందరూ నాకు కావాలని పీక్కోవడం ప్రారంభించారట, పార్వతీదేవితో సహా. వాణ్ణి ఎవరు వదిలిపెట్ట బుద్ధి కావటం లేదు. ఇది చాలా ప్రమాదకరంగా ఉందని అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాట, ఆయనకి కొంచెం వికారమైన రూపం కలిగించాడు. తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్లా వజ్జయి ఉండెడు పార్వతీ తనయ అన్నరే అటువంటి స్వరూపం తయారు చేశాట. అంటే ఏమిటి కథలో ఉండేటువంటి తత్వం ఏమిటి? ఆకాశమే గణపతి. పంచభూతాల్లో ఆకాశమే గణపతి. ఇంకా ఆకాశంతో పాటు వాయువు, అగ్ని, జలము, భూమి అనే తక్కిన 5 భూతముల యొక్క సమాహార స్వరూపమే కుమారస్వామి. అంటే అర్థమేమిటనమాట,
గణపతి ఏమో ఆకాశము, తక్కిన అన్ని భూతముల యొక్క స్వరూపము కుమారస్వామి. వీటన్నిటికీ మూల కారణం పరమేశ్వరుడు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు వాయోరగ్ని అని వేదం చెప్తోందే. ఆ పంచభూతాత్మకమైనటువంటి వానికే ఒక దైవత్వాన్ని కల్పిస్తే గణపతి కుమారస్వామి వస్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, శంకరాచార్యుల వారికి అప్పుడే పుట్టినటువంటి శంకరాచార్యుల వారికి ఒక పోలిక చెప్పారు. ఏమిటి? శ్రీ పార్వతీవ కుమారం సుషువే. పార్వతీదేవి కుమారస్వామిని ఏ రకంగా కన్నదో ఆ రకంగా ఆర్యాంబ ఒక కుమారుణ్ణి కన్నది. సుఖిని శుభవీక్షితేచ. గ్రహాలన్నీ మంచి చూపులు చూస్తూ ఉన్నటువంటి మంచి శుభలగ్నంలో చెప్పారు. అంటే శంకరాచార్యుల వారి అవతారం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇవాళ 6వ రోజు మనం ప్రసంగాలు ప్రారంభించి 6వ రోజులో ఇంచుమించుగా ఈరోజు మా ప్రసంగం చేసే సమయం అయిపోవస్తోంది. ఇప్పటికి అవతరించారు స్వామివారు. ఇన్నాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకని? జన్మ కర్మచ మే దివ్యం అన్నారు. అవతారం చెందేటువంటి వారి యొక్క జన్మము కర్మము చాలా దివ్యంగా ఉంటాయి. వాటిల్లో ఏదో గతానుగతికమైనటువంటి స్థితి ఉండదు. కృష్ణ పరమాత్మని కూడా మనం భాగవతంలో చూస్తున్నాం. ఆ దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో బంధించాడు. అక్కడ పుట్టాడు కృష్ణుడు. ఆ కారాగారంలో పుట్టిన వెంటనే దేవకీదేవికి చతుర్భుజాలు, కిరీటము, చక్రము, శంఖము మొదలైనటువంటివన్నిటితో సాక్షాత్కరించాట. ఆమె తన కడుపున పుట్టినటువంటి ఆ పిల్లవాడిని మామూలుగా మంత్రస్థానం ఎవరో తీసి పక్కన పెట్టి స్నానం చేయడం అనేది కాదు, వేద మంత్రాల వంటి మాటలతో స్తోత్రం చేసి నమస్కారం చేసిందట. అప్పటికి కొంతసేపు అయిన తర్వాత ఆమెకు ఒక మాయ కల్పించి మామూలు పుత్రుడిగా అందరిలాగా ఏడవటం ప్రారంభించాడని చెప్పారు. దాన్నే జన్మ దివ్యత అంటాం. జన్మానికి సంబంధించినటువంటి దివ్యత్వం. అటువంటి జన్మ దివ్యత్వం ఇక్కడ కూడా మనకు శంకరాచార్యుల వారి జన్మప్పుడు కూడా కనిపిస్తోంది. మనం పోలిక చూసుకుంటూ ఉండాలి. రాముడి అవతారము, కృష్ణుని అవతారము, ఇతరమైనటువంటి అవతార పురుషుల యొక్క పుట్టుక మొదలైనటువంటివన్నీ కూడా దాని వెనకాల ఒక పరమ పవిత్రమైనటువంటి భావన సముదాయం ఉంటుంది. వాటినన్నిటినీ మనం సంభావిస్తేనే ఆ అవతార పురుషుడు తరువాత చేసేటువంటి కర్మలో ఉండేటువంటి దివ్యత్వం అనేటువంటిది మనకు తెలియవస్తుంది. అందుకని ఇంత విస్తృతంగా 5.5 రోజులు జన్మను గురించి, జన్మ దివ్యత్వాన్ని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా మిగతా ఉండేటువంటి 4 రోజులు మనం రేపటి నుంచి కర్మ దివ్యత్వాన్ని గురించి మాట్లాడుకుంటాం.